రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ కుదేలైందన్నారు కేటీఆర్. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారని మండిపడ్డారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కానీ కేసీఆర్ ఓడిపోవడం వల్ల ఇవాళ నష్టపోయింది ఎవరు? కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు. మన పార్టీ కార్యకర్తలకు ఇవాళ గౌరవం తగ్గింది. ఊర్లలో మనకే ఇజ్జత్ అనిపిస్తున్నది. అరే ప్రభుత్వాన్ని ఓడగొట్టుకుని ఎంత పని అయిపోయారా మనకు అనిపిస్తున్నది. రెండో దిక్కు ప్రజలు నష్టపోయింది, రైతులు బాధపడుతున్నారు, విద్యార్థులు గోసపడుతున్నారు. ఇవాళ మహిళలు ఎన్ని మాటలు చెప్పిండి, నెలకు 2500 ఇస్తా, అత్తకు 4000, కోడలకు 2500 ఇస్తా అన్నాడు. ఇప్పుడు 2500 ఇస్తలేడు కానీ కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసేదాకా ఇడిచిపెట్టాడటిగా. ఏది? 1 కోటి మందిని కోటీశ్వరులు చేసేదాకా. మరి 1 కోటి కోట్లు అంటే ఎన్ని కోట్లు లెక్క పెట్టచ్చా మనకు? 1 కోటి కోట్లు కన్ని పైసలు రేవంత్ రెడ్డి గారు మన కోసం, మన మహిళల కోసం ఇస్తారట. నేను చేవెళ్ల వేదికగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా, 1 కోటి మందిని కోటీశ్వరులు చేయడం దేవుడు ఎరుగు. ముందు వాళ్ళని లక్షాధికారులు చేయి. ఎట్లా? నెలకు 2500 ఇస్తాను. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. 12 × 2500 ఎంత? 30,000. సంవత్సరానికి 30,000 ఇవ్వాలి. 5 సంవత్సరాలకు ఎంత ఇవ్వాలి? 1,50,000 ఇవ్వాలి. నువ్వు నేనేం అడుగుతున్నా నీకు రేవంత్ రెడ్డి గారు? కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు, గా డైలాగులు ఏం అవసరం లేదు, సినిమా డైలాగులు. నువ్వు సింపుల్గా ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండినోళ్ళు. వాళ్ళందరూ చూస్తున్నారు ఎప్పుడు పడతాయి మా పైసల ఖాతాలని. నీకు చిత్తశుద్ధి ఉంటే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళ అకౌంట్లలో 1,50,000 రూపాయలు వేయి. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతా, నీకు బాధ కూడా ఉండదని చెప్తా ఉన్నా.